ప్రియులారా, మా సేవ ప్రారంభ దినాల్లో ఎన్నో పోరాటాలను నేను నా కుటుంబం చూసాం, ఇప్పటికీ చూస్తున్నాం. విషయం ఏంటంటే మా పోరాటాల్లో మా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చిన్నపిల్లలే, మా పిల్లల గురించి కొంతమంది తెలుసు, వాళ్ళకి కష్టం తెలుసు, ఆకలి తెలుసు, ఇంట్లో పరిస్థితిని బట్టి ఏ విధమైనటువంటి అడుగు వేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఒక్కోసారి తండ్రిగా తల్లిగా మేము చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో ప్రభువా, ఇంత సఫర్ అయిపోతున్నారు పిల్లలు, ఏంటి ప్రభువా అని అడుగుతాం. మళ్ళీ దేవుడు మాకు మళ్ళీ ఏదో విధంగా ఒక సోర్స్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. పిల్లరా, మేము ఎప్పుడు దిగులు పడలే. మాకు అద్దిల్లు ఉంది, ఏంటి మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, సంఘం కట్టలేకపోతున్నాం, ఏంటి మా భవిష్యత్తు ఏంటి, ఓ సంఘాన్ని స్థిరపరచుకోలేకపోయాం, ఏంటి మా పరిస్థితి. మా పరిచర్కి ఎవరు సపోర్ట్ లేదండి. కుటుంబంలో ఏ ఒక్కరు, ఏ రక్త సంబంధి మా పక్కన నిలబడలే. నేను సేవలో ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా, మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఏ ఒక్కరు కూడా సేవకు సహకరించరు. మాకు కనీసం ఎవరు మా పక్కన ఉండరు. వాళ్ళని తప్పు పట్టను, వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తారు. ఏ ఒక్క వ్యక్తి, ఏ రక్త సంబంధి, ఏ స్నేహితుడు మీ పరిచర్కి సపోర్ట్ చేస్తామని ఎవరు ముందుకు రాలేదు. అలాగని బయట వాళ్ళు కూడా, ఏ సేవకుడు కూడా, చాలా మంది అభిప్రాయాలు ఎలాగ ఉంటున్నాయి, పలానా సేవకుడి యొక్క కనుసన్నల్లో నా పరిచర్య వెళ్తుందని. నాకు ఏ సేవకుడు సహకారం కూడా లేదండి. నా కష్టకాలంలో కొంతమంది సేవకులు సహాయం చేశారు, కానీ చిరకాలం వాళ్ళు నాకు సహకారంగా లేరు. నా పరిచర్యకి ఏ చేయూత లేదు. ఎవరో ఒకటికి ముగ్గురో ఇద్దరు వాళ్ళ ఏదో కొంచెం వాళ్ళకి తోచినంతలో నాకు సహాయం పంపుతారు. అది అసలు ఏ కోశానికి కూడా నాకు సరిపోదు, నా కుటుంబ పోషణకు సరిపోదు, పరిచర్యకి సరిపోదు, నా పరిచర్య ప్రయాణాలకు కూడా సరిపోదు. నిజంగా చెప్తున్నా, ముగ్గురు సహకరిస్తారు నాకు. వాళ్ళు పంపించే కానుకలు అసలు ఏ కోశం, అసలు ఇంటర్నెట్కి కూడా రావు నాకు. ప్రభుని అడుగుతాం, ప్రభువా ఏంటి ప్రభు నా పరిస్థితి. ఇప్పటికీ కూడా నా బిడ్డల చదువుల గురించి కానీ ఎంతో చింత నాలో ఉంటుంది, కానీ ఎక్కడ నేను ఏ విషయంలో కూడా కలత చెందను. కారణం ఏంటో తెలుసా? నేను నమ్మేవాడు ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. నా బిడ్డల్ని ఎంతో ఉన్నతంగా చదివించాలని అనుకుంటున్నా. నా ప్రార్థన, నా విశ్వాసం కూడా అది, ఖచ్చితంగా చదివిస్తా. కానీ నేను ఊహించిన దానికంటే నా బిడ్డల గురించి దేవుడు ఊహలు, దేవుడు ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు ఎంత ఉన్నతంగా ఉంటే ఆలోచన చేయాలి. పిల్లరా, చాలా మంది చులకన చేస్తూ ఉంటారు పరిస్థితులను చూసి. మీకు సంఘం ఉండాలండి, మాకు తెలీదా సంఘం ఉండాలని? సహకరించవచ్చుగా. హైదరాబాద్లో కొంతమంది మాకు అంటారు, మీకు చర్చ్ ఉండాలి బ్రదర్, మీరు ఎక్కడైనా దారి చూపించండి, ఒక చర్చ్, నేను చేస్తా పరిచర్య. అది చేయరు, సలహాలు మాత్రం ఇస్తారు. మరి కొంతమంది సలహా, మీకు ఏదైనా సైడ్ ఇన్కమ్ ఉండాలండి. నాకు తెలియదు, వ్యాపారాలు తెలియవు, నాకు డబ్బులు సంపాదించడం తెలియదు. ఒకప్పుడు సంపాదించడం తెలుసు. నేను వ్యాపారాలు చేసి వచ్చినటువంటి వ్యక్తినే, ఉద్యోగం చేసి వచ్చినటువంటి వ్యక్తినే. దాదాపుగా 14-15 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో ఉన్నా. ఆ విషయాలన్నీ ఇప్పుడు నాకు ఆలోచన కూడా రావు. ఎందుకంటే నేను ఉద్యోగం చేసిన దానికి, వ్యాపారం చేసిన దానికి అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసాలు వచ్చేసాయి. ఇప్పుడు మా ఆలోచన విధానం వేరు, మా మాట తీరు వేరు, మా ప్రవర్తన వేరు, మా నడిపింపు వేరే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను వ్యాపారంలోకి వెళ్ళడం అనేది అది న్యాయం అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు సహకరించకపోయినా పర్వాలే, ఈ పరిచర్యకి మిమ్మల్ని సహకరించమని నేను అడగను. సలహాలు ఇచ్చేటప్పుడు ఆలోచించండి. నువ్వు సలహా ఇస్తున్నావంటే సహకరించేవాడుగా ఉన్నప్పుడు సలహాలు ఇవ్వు. నువ్వు సహకరించవు, సలహాలు మాత్రం ఇస్తావు, ఉచితమైనగా ఫ్రీగా ఉంటాయి, ఇచ్చేస్తా అయిపోద్ది. మీకు ఉండాలండి, నువ్వు సహకరించవచ్చుగా. బ్రదర్ అని తిరుగుతారు, అన్న అంటారు కూడా, ఐగర్ అని మాట్లాడతారు కదా. మీ వంతు సహకారం అందించవచ్చుగా. అలాగని ఇప్పుడు ఇమ్మని నేను అనడంలే, చెప్తున్నా పరిస్థితులు ఎలాగుంటున్నాయో, సేవకుడి యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయో. నా పిలుపండి ఇది. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలు రక్షించాలి. దేవుడికి తెలీదా నాకు సంఘం ఇవ్వాలని? దేవుడికి తెలీదా నా సంఘాన్ని, నా కుటుంబాన్ని లేవనెత్తాలని? నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు నా సంఘం ఇచ్చాడంటే అలాంటి సంఘం ఇవ్వడు. నాకు తెలుసు ఆ విషయం. దేవుడు నా పరిచర్ని కట్టాడంటే మామూలుగా ఉండదు నా పరిచర్య. నాకు ఆ విజన్ ఉంది, నాకు ఆ నడిపింపు ఉంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ మందిరానికి మేము వస్తాం, మా సంఘం నుంచి అంటే. అలాంటి పరిచర్య ఎప్పుడు చేయలేదు. సంఘాన్ని విడగొట్టే కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు నేను. ఇక్కడి నుంచి లాక్కొని వచ్చి బంధువుల్ని, కుటుంబాన్ని కూర్చోబెట్టి అదే సంఘం అని ఎప్పుడు నేను పరిచర్య చేయను. నేను ప్రకటించిన వాక్యం ప్రతి ఒక్కరూ వినాలి, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి, కొత్త ఆత్మలు నాకు కావాలి.
దేవుని ఎరగనటువంటి వారి మధ్యన సువార్తను ప్రకటించాలి. ఎంత ఛాలెంజెస్ ఉంటాయండి. సువార్త అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? నీ చర్చి దాటి బయటకు రావు. నువ్వు ఎవరైనా పిలిస్తే గెస్ట్ స్పీకర్కి వెళ్ళడానికి చూస్తే కానీ నీ అంతటి నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే ఛాలెంజ్ నువ్వు తీసుకోగలుగుతున్నావా? నేను అదే చెప్తా. నీకు చర్చ్ పరిచర్య ఉండొచ్చు, స్త్రీల సమాజం ఉండొచ్చు, పురుషుల సమాజం ఉండొచ్చు, సండే స్కూల్ మినిస్ట్రీ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ నువ్వు ఎన్నున్నా దేవుడు అప్పగించిన ఆజ్ఞ నువ్వు సువార్తను ప్రకటించాలి. నువ్వు చర్చ్ పరిచర్య చేసినా, స్త్రీల పరిచర్య, ఎన్ని సెమినార్లు పెట్టినా, ఎన్ని కాన్ఫరెన్స్లకు పెట్టినా, ఎంత సేవకులను సన్నద్ధం చేసినా, ఎంత ఎక్విప్ చేసినా, నువ్వు సువార్తను ప్రకటించకపోతే వ్యర్థం. దేవుడు ఆజ్ఞది. మేము ఆజ్ఞను కలిగి వెళ్తున్నాం. ఈ సువార్త ప్రకటన ప్రక్రియలో ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి. దేవుడు ఉద్దేశించిన రీతికి ఎక్కడో దిక్కున మేము స్ట్రక్ అవుతాం. ఎక్కడో దిక్కున దేవుడు స్థిరపరుస్తాడు. స్థిరపరిచినటువంటి ప్రణాళికలోనే మా సంఘం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభునందు పిల్లరా, నేను ఎంతో మంది సేవకుల్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. కొంతమంది సేవకులు మాదిరిగా తీసుకున్నా, అంటే వాళ్ళకలా చేయలేని కాదు, ఎవరు ప్రత్యక్షత వాలి మాదిరిగా తీసుకుని వీళ్ళని మాదిరిగా తీసుకుని సేవలోకి వెళ్ళాలి అని కొంతమందిని తీసుకున్నా. కొంతమందిని చూసి ఏం తీసుకున్నా తెలుసా? అసలు వీళ్ళు మాదిరిగా తీసుకోకూడదు, వెళ్ళి అసలు స్ఫూర్తిగా ఉండకూడదు. వెళ్ళి మనకి రెండు ఉంటాయి. రెండు విషయాలను గమనించాలి. మనం ఏది కావాలో తీసుకోవాలి, ఏది చేయకూడదో అది చేయకూడదు అనే సంగతి మన వ్యక్తులు బట్టే మనం నేర్చుకుంటాం పిల్లరా. చాలా సింపుల్ గా రాజా పాస్టర్ అనే వ్యక్తి, రాజా అనే సేవకుడు సంఘాన్ని పాడు చేస్తాడు. ఏ సంఘం పాడు చేశాను నేను? వచ్చి చెప్పండి నాకు. ఎవరైనా వచ్చి ఏ సంఘాన్ని పాడు చేశాను నేను? ఏ సేవకుడు వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాను నేను? ఏ సంఘం యొక్క క్రమాన్ని పాడు చేశాను నేను? మీకు ఎందుకు అంత భయం? మీకు ఎందుకు అంత దిగులు? ఒక సేవకుడు వస్తుంటే ఎందుకు అంత దిగులు పడుతున్నారు మీరు? అంతనే నేను ఎవరైనా పిలిచిన గమ్మును వెళ్ళను నేను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ వ్యక్తిత్వాలు అర్థమవుతాయి. వాళ్ళు పిలిచేది మనస్ఫూర్తిగా పిలవరని నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వాళ్ళ విశ్వాసాలను ఎక్కడ మనం ఆకర్షించుకుంటామో నాకెందుకండి. మీ విశ్వాసులు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు అలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు నాతో పాటు తిప్పుకోనా? నాకు అవసరం లేదు. కానీ నా ఆలోచన, మీరు వెళ్తున్న సంఘంలో మీరు ఉజ్జీవంగా ఉండని విశ్వాసులకు చెప్తాం. మేము ఖచ్చితంగా చెప్తాం. చాలా మంది విశ్వాసులు కానుకలు పంపితే రిటర్న్ పంపించిన అనుభవం నాకు ఉంది. వద్దమ్మా, మీ సేవకుడికి ఇవ్వండి, మీ సేవకుడు ఏ కష్టంలో ఉన్నాడు చూడండి, లేదండి అయ్యగారు వద్దు ఉంచండి అని బలవంతంగా మాకు పెట్టారు తప్ప, మీ సేవకుడు కానుకలు ఇవ్వద్దు మాకు పంపించండి, మీ సేవకుడు వదిలిపెట్టేయండి, మా సంఘం పెట్టేద్దాం అని ఏ విశ్వాసి దగ్గర నేను ఎప్పటికొచ్చి మాట్లాడలేదు. అది నా సాక్ష్యం ప్రభునందు పిల్లరా. ఎందుకంటే నాకు తెలుసు దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పవో. మేము ప్రతిదినం బైబిల్ చదువుకుంటాం ఫ్యామిలీతో కలిసి. నేను ఒక్కడే కాదు, నా ఫ్యామిలీ, నా భార్య, నా బిడ్డలు బైబిల్ చదువుకుని ప్రార్థనలో మేము ప్రతిరోజు ఉంటాం. అసలు నేను చేసే గొప్ప పరిచయం ఏదైనా ఉందంటే నా కుటుంబానికే. నేను బయట ఎంత బాగా ప్రసంగాలని చెప్పొచ్చు, ఎంత ఉజ్జీవంగా మాట్లాడచ్చు. నా భార్యకి, నా బిడ్డలకి నేను వాక్య పరిచయం చేయకపోతే, నా బిడ్డల్ని సరైనటువంటి ఆత్మీయతలో నేను స్థిరపరచకపోతే నేను వ్యర్థుడిని అయిపోతాను సమాజంలో. నా పరిచయం ఎప్పుడు నా బిడ్డలకు చేస్తాను నేను. పిల్లరా, ఆలోచన చేయాలి. యోసేపు దైవాత్మ కలిగినటువంటి వాడు. ఫరో ఏమంటున్నాడు? ఇట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుల్ని దేశంలో మనం ఎక్కడైనా కనుగొంటామా? నువ్వు మాకు అధికారివై ఉండు, మా ప్రజలందరూ నీకు లోబడతారు, ఒక్క సింహాసనం విషయంలో తప్ప మిగతా అధికారం అంతా నీదే. ఒక బానిస రాజ్యాన్ని వెళ్ళాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా లైఫ్లో వెరీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నారంటే యోసేపు. నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను యోసేపు జీవితాన్ని చూసినప్పుడు. నేను చాలా మంది యవ్వనస్తులకు అదే చెప్తా, యోసేపు జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, పౌలు జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, పేతురు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. పేతురు గారు అనగానే జోకులు గుర్తొస్తాయి మనకి. కాదు, అద్భుతమైన ప్రసంగుడు. పరిశీలన శాస్త్రులను గడగడలాడించాడు తన వాక్య పరిచర్యతో. ఎన్నో లోపాలని సరిచేసినటువంటి వాడు. పేతురు అనగానే కోడి కూసిన 3 మార్లు అదొక్కటే గుర్తుంటుంది, అంతవరకే ఉంటుంది మన జ్ఞానం. తర్వాత ఆయన చేసిన పరిచర్య స్ఫూర్తిగా తీసుకోండి. యోహాను స్ఫూర్తిగా తీసుకోండి. దేవుని ప్రేమను ఏ రీతిగా ప్రకటించాడు. ఏలియా ప్రవక్తను స్ఫూర్తిగా తీసుకోండి. ఎలీషాను స్ఫూర్తిగా తీసుకోండి.
వాళ్ళకలా మనం అవలేము. స్ఫూర్తిగా తీసుకోవచ్చు, మాదిరిగా తీసుకోవచ్చు. వాళ్ళని ప్రవక్తల యొక్క బోధకుల యొక్క మాదిరి మనకు అవసరం. ఎంత చక్కని పరిచర్య, ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య వారు జరిగించారు. అందుకనే జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. పౌలు గారిని స్ఫూర్తిగా తీసుకోండి. సంఘాలను కట్టాడు. ఎన్ని సంఘాలు, 14 పత్రికలు రాశాడు. అల్లు పెరగనటువంటి పరిచర్య, విశ్రాంతి లేనటువంటి పరిచర్య, కంటి మీద కునుకలేనటువంటి పరిచర్య, దేవుని కోసం పరిగెత్తగలిగినటువంటి పరిచర్య. అలాంటి పౌలు నేటి తరానికి కావాలి ప్రియులారా. అంతేగాని కంఫర్ట్ జోన్లో ఉండి ఒక సేవకుడు నాతో సలహా ఇచ్చాడు. నిజంగా ఆ మాట్లాడినప్పుడు నిజంగా నాకు అనిపించింది, ఈయన ఎట్లా వచ్చాడో సేవలో అనిపించింది. అప్పులన్నీ తీరిపోతాయి, అసలు ఫైనాన్షియల్ సమస్యలే లేకపోతే, ఏ ఫ్యామిలీ ప్రాబ్లం అయితే సేవ సులువుగా చేయొచ్చంట. అంటే దీనికోసం పిలిచాడు. సులువుగా అసలు సేవ సులువుగా ఉంటుందండి? చెప్పండి మీరు ఒకసారి. అసలు సేవకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందా? అప్పులు ఉండకూడదంట. కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలంట. ఫైనాన్షియల్ సపోర్టర్స్ ఎక్కువ ఉంటే, అన్ని అనుకూలంగా ఉంటే నువ్వు చేసేది సేవ అవ్వదు, ఆట. ఒక గేమ్ ఆడుతున్నావు అంతే, ప్రజల ముందు నువ్వు అంతా. నీలో రెవల్యూషన్ ఉండదు. ఎంతసేపు అది చూపించుకుంటూ వెళ్ళటమే నీ ముందుకి. నీ జీవితం ఒక మాదిరిగా ఉండదు, నీ పోలిక ఒకటి ఉండదు. నువ్వు నలగొట్టబడాలి, నీ ఆత్మీయ జీవితం నలగొట్టబడాలి. నువ్వు ఎన్ని టెక్నిక్స్ అనే చెప్పు బైబిల్లో. నిజంగా చెప్తున్నా, నాకన్నా ఎక్కువ మీకు వాక్యం తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నీవు నలగొట్టబడకపోతే, క్రీస్తు కొరకు నువ్వు వాడబడకపోతే, నీ జీవితాన్ని సమయాన్ని ప్రభు కోసం నువ్వు ఖర్చు చేయకపోతే, క్షమించాలి, కొంచెం ముందుకెళ్దాం. నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభు కోసం నువ్వు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం నీకుంటే, దేవుడు తన నిత్య వారసత్వంలో నీకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు. అంతేగాని ఏదో వచ్చాం, ఏదో వెళ్ళాం, ఏదో ఆదివారం ఒక ఆట ఆడేసాం, ఏదో ఒక సెమినార్ చెప్పేసాం, ఈ యవనస్తులకి లేకపోతే పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, లేకపోతే సేవకులకి ఏదో కాన్ఫరెన్స్లో 4 మాటలు చెప్పేశాం. ఎందుకండి? ఎన్ని చెప్పినా ఏముంది మన జీవితంలో? ప్రభు కొరకు మనం పరిగెత్తలేనప్పుడు. నా లైఫ్లో నేను ప్రభు కోసం పరిగెడతా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళా. ఒక్క ఆత్మ కోసం కొన్ని 100 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఒక ఆత్మ కోసం అనకూడదు కానీ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆత్మ రక్షణ కోసం నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి అనుభవం నాది. నేను అతిశయంగా చెప్పడం లేదు. ఎప్పటికీ కూడా దేవుని పరిచర్య చేయడానికి సన్నద్ధుడై ఉంటా. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తా. మనుషులు మెప్పించే మాటలు ఉండవు నా దగ్గర, మనుషులు గణపరిచే మాటలు ఉండవు నా దగ్గర. ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభాల్లో కూడా నేను చాలా మందికి జవాబుదారిగానే ఉన్నాను. ఇప్పటికీ కూడా ఎవరైనా నన్ను ఇబ్బంది పడుతున్నాడు, నేను ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గానే ఉంటాను. కానీ ఒక టైం దేవుడు పెట్టాడు నాకు. నేను అదే చెప్తా, గాడ్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ టైం. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నేను ఆశీర్వదింపబడ్డాను, నేను చెప్పనక్కర్లే. ఫరో చెప్పాడు అక్కడ. ఇటువంటి మనుషుణ్ణి ఈ దేశంలో ఎక్కడైనా కనుగొంటామా? అసలు ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూస్తామా మనం? మునుపు ఆశీర్వదించిన దానికంటే దేవుడు యోబును అధికముగా యోబు చెప్పుకున్నాడు, నేను ఆశీర్వదింపబడ్డానని. లేదు 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 లేదు. తన జీవితం మాట్లాడిందండి. తన జీవితంలో వచ్చినటువంటి ఆశీర్వాదం మాట్లాడింది. ఎవరికేం నువ్వు సక్సెస్ అవ్వాల్సిన అవసరం, సక్సెస్ అని చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏం లేదు. నేను అదే నమ్ముతా. డెఫినెట్లీ ఇన్ కమింగ్ డేస్ మై మినిస్ట్రీ విల్ స్పీక్ టు ఎవ్రీవన్. నేను ప్రాఫెసీ చెప్తున్నా నా పరిచర్య గురించి. రానున్న దినాలలో నా పరిచర్య ద్వారా దేవుడే మాట్లాడతాడు. నా పరిచర్యకు వచ్చినటువంటి విజయాన్ని, నా పరిచర్య ద్వారా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఉజ్జీవాన్ని ఖచ్చితంగా అనేక మంది చూడబోతున్నారు పిల్లలు. నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను ఎంతమంది మినిస్టర్ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఎన్నెన్నో. ఇప్పుడు నేను అదే చెప్తే ఎవరైనా, నేను అప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నానండి. నేను నిత్య విద్యార్థిని ప్రభు సన్నిధిలో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ టైమ్ ఫర్ 14 years. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ మిరాకిల్ ఫర్ 14 years. 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా సంఘం కోసం, తప్పిస్తున్నా. ఎప్పుడు పెడదామా సంఘం అని. ఆయన ఎక్కడ పెట్టిస్తాడో, ఎక్కడ స్థిరపరుస్తాడో మా మందిరాన్ని, ఎక్కడ పిలుపుందో. ఈరోజు చులకనగా చూసి ఓ రోజు నేను ఏడ్చా, ప్రభువా ప్రతి నెల వారు 6000 గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రభువా దేవుని వాక్యం. ఏదో పైకి వింటున్నారులే, మన రాజా బ్రదరే అని అనుకుంటున్నారు ప్రభువా.
అని అంటే ప్రభు అన్నారు, ఒక టైం వస్తుంది నాన్న, కంగారు పడకు, ఒక టైం వస్తుంది, నువ్వు కంగారు పడకు, కానీ నీ పని నువ్వు చెయ్యి, నీ పరిచయం నువ్వు చెయ్యి, నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. నాకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉన్నానండి. నాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు సనగలేదు. నాకు వచ్చినంతలో నేను దేవుని పరిచర్య చేయగలుగుతున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ క్షేమకరమైనటువంటి సంగతులని నేను విశ్వసిస్తున్నాను. యేసు ప్రభుని ఆయన చంపి ఆయన మరణం ద్వారా ఆపేద్దాం, ఆయన యొక్క ప్రభంజనాన్ని ఆపేద్దామని ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, రోమా ప్రభుత్వం అనుకుంది. ఆపగలిగిందా ఆయన పునరుద్ధానాన్ని? ఎవరి తరమని అయిందా? పెద్ద రాయి అడ్డబట్టేశారు, ఒరే శిష్యులు వచ్చి ఆయన బాడీని ఎత్తుకెళ్ళిపోతారని, కానీ రాయి అక్కడ నిలవగలిగిందా ఆయన పునరుద్ధానము ఎదుట? అదే రీతిగా అదే జీవం, అదే అద్భుతమైనటువంటి అభిషేకం మనకి ఇచ్చాడు దేవుడు. మన ఎదుట మన శ్రమ నిలబడగలగదా? మన నింద నిలబడగలగదా? మన వ్యతిరేకత నిలబడగలదా? మన వ్యాధి నిలబడగలదా? ప్రియులారా, ఆలోచన చేయండి ఒకసారి. నువ్వెప్పుడు కృంగిపోవద్దు. ఒక టైం ఇచ్చాడు దేవుడు నీకు. ఉద్యోగం లేదని ఎప్పుడు కృంగిపోవద్దు. ఇంత చదివేనే ఉద్యోగం లేదు నాకు ఎలా అని నువ్వు అనుకోవద్దు. దేవుడికి తెలుసు ఎక్కడ నిన్ను ఆశీర్వదించాలి. అయ్యో నాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు గర్భం తెరవబడడం లేదేంటి అని ఆలోచన చెందొద్దు, నువ్వు దిగులు చెందొద్దు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. ఏ విషయంలో నువ్వు అనాలోచితంగా ఉండొద్దు, అవిశ్వాసంగా ఉండొద్దు. ఒక సేవకుడిగా చెప్తున్నా, ఒక సంఘం లేకపోతే ఒక సేవకుడు ఒక ఆక్రందన, ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక సిస్టర్ గారు నాకు చెప్పారు, సంఘం ఉంటే సంఘం నేను పోషిస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ఏం చేయాలి? సలహా ఇవ్వడం మంచిదే. మీరు మంచి సేవకులు కదా, ఒక మార్గం నాకు వేయండి. పలానా సేవకుడు నేను పంపుతున్నాను, మీరు చెప్తే 100 మంది వింటారు కదా. ఇంకా ఈ 100 మంది నువ్వు నడిపించుకొని ఎందుకు చెప్పలేకపోతున్నారు సేవకులు? అది చెప్పరు. ఎందుకంటే మరి వాళ్ళు దాటి వెళ్ళిపోతాం కదా. అది నాకైతే అలాంటి ఆలోచన ఉండదండి. నేను ఎప్పుడో రాసుకున్నాను నా డైరీలో, దేవుడు నాకు సంఘాన్ని ఇచ్చాడంటే నాకు ఎంతవరకు విశ్వాసులు గారు అంతవరకే పెట్టుకుంటా, అంతకు మించి నేను పరిచయం విస్తరించను. ఒకవేళ ఎక్కువైతే నా సంఘంలో నాకు పరిచయం ఎవరైనా సేవకులు తరఫీ తీసుకుంటే వాళ్ళకి అప్పగిస్తాను నా విశ్వాసులు. ఎవరు బాగా చేసుకుంటారు బాబా పరిచర్య. అది నా దర్శనం. అది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. ప్రియులారా, నేను ఇది గొప్పవాడుగా మాట్లాడతలే. నాకు తెలుసు ఒక కష్టం ఎలా ఉంటుంది, ఒక ఆకలి ఎలా ఉంటుంది, ఒక అవసరం ఎలా ఉంటుంది నాకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పమన్నటువంటి మాట, నేను ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరిగి ఉన్నాను. రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి క్షేమకరమైనటువంటి ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. నీ పట్ల మనుషులు చెడ్డ ఉద్దేశాలు కలిగి ఉంటారు. పైకి మాత్రం షేకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. వాళ్ళ హృదయంలో మంచి ఉద్దేశం ఉండదు, 100% ఉండదు. అది సేవకులకైనా. కానీ దేవుడు అలా కాదు. నాకు తెలుసు నీ పట్ల, నీ కన్నీళ్ళు నాకు తెలుసు నాన్న. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ కన్నీళ్ళు నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, నీ రోదన నాకు తెలుసు, నీ ఒంటరితనంలో ఎంతగా ఏడుస్తున్నావో నాకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావో నాకు తెలుసు, 4 గోళ్ల మధ్యన ఎంత కన్నీరు కారుస్తున్నావో నాకు తెలుసు. ఏంటి ప్రభువా నా జీవితం, నా ప్రయత్నాలైన లోపం ఉందా, నేను తప్పటడుగు వేశానని ఒకవేళ సందిగ్ధంలో, డౌట్లో ఉండే ఒకవేళ ఈ మాటలను వింటున్నావేమో, దేవుడు నీతో చెప్పమన్న మాట, నేను ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరిగి ఉన్నాను. రాబోవు కాలమునందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అది నీకు క్షేమకరమైనటువంటి ఉద్దేశాలే కానీ నీ పట్ల హానికరమైనవి కావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేమి కంగారు పడనక్కర్లా, ఏమి కలత చెందనక్కర్లా. బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి, పరిచర్య గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి ఏ విషయంలో నువ్వు కలత చెందనక్కర్లేదని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచన చేయి. యోసేపును ఒకసారి జ్ఞాపకం చేసుకో, పౌలు జ్ఞాపకం చేసుకో. ఒక రైట్ టైం వచ్చింది తన జీవితంలో. హింసకుడు, దోషకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. క్రీస్తు నిమిత్తం ఎన్నో శ్రమలను ఎంచుకున్నాడు. అందుకనే అంటాడు, ఏమంటాడు తెలుసా, ఏది లాభకరమై ఉన్నావో వాటిని నష్టంగా ఎంచుకుని ధర్మశాస్త్రం వల్లైనటువంటి నా నీతి కాక
యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటము ద్వారా నేను నీతిలో విశ్వాసంలో ముందు కొనసాగుతున్నానని ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. దేవుని కొరకు ఏది లాభమో దాన్ని వదిలిపెట్టు. దేవుణ్ణి కలిగి నడిచే ప్రయాణంలో, కొనసాగే ప్రయాణంలో నష్టాలు వచ్చినా తట్టుకో. అదే విశ్వాసం. ఏది లాభమో అది ప్రభు కోసం వదిలిపెట్టు. అది ఏదైనా కానీ ప్రతిదీ కూడా లాభాన్ని కూడా నష్టంగా ఎంచుకుని, సమస్తమును పెంటగా ఎంచుకుని ప్రభు కోసం నువ్వు పరిగెట్టగలిగితే అసలు నువ్వు అడగకుండానే, నువ్వు ఊహించకుండానే అద్భుతాలని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు.